కుటీస్. ఈరోజు స్పెషల్ వచ్చేసి క్యాప్సికమ్ టమాటో కర్రీ చేస్తున్నామండి. ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే నేను వచ్చేసి 2 క్యాప్సికమ్ తీసుకున్నాను పెద్ద సైజు, 4 చిన్న సైజు టమాటోస్, 2 ఉల్లిపాయలండి. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. లెట్స్. ఈలోపు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే నేను ఎలా చేస్తున్నానో సింపుల్గా మీకు అర్థమవుతుందన్నమాట. ఇలా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. అంటే దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నేను వచ్చేసి దీంతో ఒక 2 గంటలు నూనె అనేది పోసి ఇదిగో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ అనేది మనకి హీట్ ఎక్కిపోయిందండి. ఇప్పుడు మనం పోపు దినుసులు చూస్తున్నారా, ఒక ఎండుమిరపకాయ పోపు దినుసులు వేసేద్దాం. కొద్దిగా కరివేపాకు. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటో కర్రీ. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడు అవి మనకి పోపు దినుసులు వేగిపోయాయి కదా, దాంట్లోనే ఆనియన్స్ వేసి ఫ్రై చేద్దాం. ఆ తాలింపులోనే కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాం. ఇలా తాలింపులో కొత్తిమీర వేయటం ఏంటంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేద్దాం. చూసారా, ఇక్కడ వేసాను నేను అల్లం వెల్లుల్లి. వీటిని మొత్తం మిక్స్ చేయాలి. అది పచ్చివాసన పోయే వరకు వేగాలండి. మనకి అల్లం వెల్లుల్లి వేగిపోయింది. దాంట్లో టమాటో వేసాము, కొద్దిగా చిరిగిదాన్ని పసుపు యాడ్ చేసాము. మొత్తం మిక్స్ చేసుకున్నాం. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. ఇలా ఎడ్జి మొత్తం కవర్ అయ్యేటట్టు ఒక మూత అనేది పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత చూద్దాం. 2 మినిట్స్ అయిందండి. చూసారా, ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది. ఒక 1/2 స్పూన్ ధనియా పౌడరు, నేను కొంచెం టేస్ట్ కోసం చికెన్ మసాలా వేస్తున్నాను. ఎవరెస్ట్ వాడిది టేస్ట్ బాగుండడం కోసం. గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను వచ్చేసి చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. మొత్తం మిక్స్ చేసి ఇప్పుడు మనకి టమాటోస్ అన్నీ చూసారా బాగా మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు ఈ క్యాప్సికమ్ అంతా వేసేసి ఒకసారి మొత్తం కలిపుకొని వాటర్ పోసేసుకుందాం. మనం వాటర్ ఎక్కువ పోయొద్దండి, ఎందుకంటే వాటర్ ఎక్కువ పోస్తే టేస్ట్ మారిపోతుంది. కొంచెం వాటర్ పోస్తే సరిపోతుంది. కొంచెం వాటర్ పోసి మొత్తం ఇదిగో చూస్తున్నారా, ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం కొంచెం ఆగినాక వేద్దామండి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ మూత పెట్టుకుందాం. 3 మినిట్స్ మాత్రమే. చూసారా ఫ్రెండ్స్, 3 మినిట్స్ తర్వాత ఇలా ఉంది. మనం ఒక 3 పచ్చిమిరకాయలని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా మధ్యలో వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి రెస్టారెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా, మనకు క్యాప్సికమ్ ఉడకలేదు. ఇంకొక 2 సెకండ్స్ ఉంచుదాం. చూస్తున్నారా ఫ్రెండ్స్, మన క్యాప్సికమ్ మగ్గిపోయిందండి. ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను నేను కారం, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు మా మంటలేని కాయలండి. 3 పచ్చిమిరపకాయలు వేయంగా నేను కొద్దిగా కారం వేసాను. చూసి కారం మీకు ఎంత సరిపోతుందో వేసుకోండి. కారం వద్దనుకుంటే పచ్చిమిరపకాయలు ఎక్స్ట్రా వేసుకోండి. పచ్చిమిరపకాయలు వదొద్దు, అచ్చం కారమే అనుకుంటే కారం ఎక్స్ట్రా వేసుకోండి. నాకైతే ఈ మెజర్మెంట్ సరిపోయింది. ఇప్పుడు రుచి సరిపోయిందో లేదో చూడండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకోండి. నాకు ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి. చూస్తున్నారు, ఇప్పుడు మనం కారం వేసాం కదా, పచ్చివాసన పోయే విధంగా ఒక 2 సెకండ్స్ మూత పెట్టి ఉంచితే పచ్చివాసన పోతుంది. చాలా అంటే చాలా బాగుండేది ఫ్రెండ్స్ క్యాప్సికమ్ టమాటో కర్రీ. మీరు ఏదన్నా కొత్త రెసిపీ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చేసి వీడియో షేర్ చేస్తానన్నమాట. మీరు ఏ స్టైల్లో చేస్తున్నట్లయితే క్యాప్సికమ్ కర్రీని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను అలా ట్రై చేసి చూస్తానన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రకంగా క్యాప్సికమ్ టమాటో కర్రీ. చూస్తున్నారా, చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. కలర్ కానీ ఏదైనా, ఇది కర్రీ చపాతీ, రోటీస్, పుల్కా దేంట్లోకైనా రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే రైస్లోకి చేస్తున్నాను.
చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మూత పెట్టాం కదండి, అది వచ్చేసి కొంచెం మగ్గితే సరిపోతుంది. ఇది చిన్న పాపకని తీసాను నేను, వాళ్ళు కొంచెం కారం తినరు కాబట్టి మనం కారం లేకుండా కొంచెం పక్కకి యాడ్ చేశాను అనమాట. ఇది మాకు చూస్తున్నారా చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో కొద్దిగా పుదీనా వేయటానికి కట్ చేసుకుందాం. ఇది మగ్గే లోపల మనకి పచ్చి వాసన కూడా పోయింది, ముక్క కూడా ఇంకా బాగా మెత్తగా మగ్గిపోయింది. కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేయటమే. ఇప్పుడు ఇదంతా కలిపే ముందు ఇంకొద్ది కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసి కలిదిప్పి ఒక బౌల్లోకి తీసేసుకోవటమే. చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి ఎంతో రుచికరమైన, మరీ గ్రేవీ ఎక్కువ లేదు, మరీ వాటర్గా లేదు, మనకి చిక్కగా గుజ్జు గుజ్జుగా కూర అనేది బాగా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది. చాలా బాగుంది, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇలానే ట్రై చేస్తుంటాను. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే మళ్ళీ కలుస్తాను.